ఈ కురిచాల పట్టణంలో ఈరోజు శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా మరి పరిసర గ్రామాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అమ్మవారి తిరునాళ్ళు అనగానే మనందరూ తెలుసు, అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనందరం కూడా పాలు పొంగళ్లతో గారెలు బూరెలతో అమ్మవారికి సాక్షి ఆహారాన్ని ప్రసాదంగా ఇచ్చి మరి మన పిల్లలు మన పశుపక్షాదులు పాడి పంటలు మనము అందరం కూడా బాగుండాలి అని కోరుకుంటా ఉంటాము. మరి అమ్మ దృష్టిలో అందరూ సమానమే. మరి అమ్మ మన పశుపక్షాదుల్ని కాపాడుతుంది, మన పాడి పంటల్ని కాపాడుతుంది, మనల్ని మన బిడ్డల్ని కాపాడుతుంది అని నమ్మే మనం ఆవిడ కొలుస్తూ ఉన్నాము. ఆవిడ ఆశీస్సుల కోసం మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి అదే సందర్భంలో అమ్మ బిడ్డలైనటువంటి ఆ మూగజీవులు కోడి మేక ఏదైతే మిగతా మూగజీవులు ఉన్నాయో వాటన్నిటినీ బలి ఇమ్మని మరి ఆవిడికి బలి ఇచ్చి మనం దాన్ని పూజించడం అనేది ఎంతవరకు సరైన అది, దానిలో అర్థము పరమార్థం తెలుసుకోవాలి. మన పెద్దలు చెప్పినటువంటిది ఆ బలి అనేది అద్భుతమైందే. కానీ ఏ బలి అడిగారు, మనం ఏ బలి ఇస్తున్నాము, కాలక్రమంలో మనం ఎలా దాన్ని అర్థం చేసుకున్నాము, అపార్థం చేసుకున్నా అనే విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు మహాకాండ శాఖ ర్యాలీ చేస్తూ అందరికి కూడా కరపత్రాలు పంచుతూ ఉన్నాం. ఏది బలి ఇవ్వాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ తమో గుణానికి సంబంధించినటువంటి దున్నపోతు అంటే ఏంటి, తమో గుణం. మనం అశ్రద్ధ చేసే లక్షణం ఉంటే, మన పనుల్ని త్వరగా చేసుకునే లక్షణం లేకపోతే అలాంటిది ఈరోజు అమ్మవారికి బలి ఇవ్వాలి. ఈ రోజు నుంచి నేను చురుగ్గా ఉంటాను, నా పనులు నేను చేసుకుంటాను, నేను ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండేటట్టు నాకు ఆ శక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పేసి మనలో ఉన్నటువంటి ఆ యొక్క తమో గుణం దున్నపోతు లక్షణాన్ని అంటారు కదా. దున్నపోతు అంటే అది వాన కూడా ఎంత వాన పడుతున్నా కానీ వాన కూడా ఇది అవ్వదని చెప్పేసి దున్నపోతు మీద వాన కురిస్తే అంటారు. అట్లా ఉండకూడదు మన జీవితాలు అని చెప్పేసి దున్నపోతు అంటే మనలో ఉండేటువంటి తమో గుణాన్ని బలివ్వాలి. అట్లా కోడి అంటే రజోగుణం, ఎప్పుడు కొక్కో అంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఒక చోట నిలకడగా ఉండదు. మనలో ఉండేటువంటి ఎంపర్లాట ఆ రజోగుణం ఏదైతే ఉందో, ఆ కోడి లక్షణాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం బలివ్వాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనకి మరి పిఠాపురం వేస్తే కుక్కుటేశ్వర స్వామి అని చెప్పేసి ఆ కోడిని పూజిస్తూ ఉంటాము. అట్లాగే విష్ణుమూర్తిని మనం మత్స్యావతార గోవింద్ అని చెప్పేసి మనం పూజిస్తూ ఉంటాము. మరి అలాంటిది ఆ దేవుడు పూజించేటువంటి ఆ మత్స్యావతారాన్ని, కుక్కుటేశ్వర స్వామిని, ఆ గొర్రెని మేకని ఏ దేవత అడగదు. మీలో ఉండేటువంటి ఆ దుర్లక్షణాలన్నీ బలిమ్మని అడిగినప్పుడు మనం అపార్థం చేసుకున్నాము, అవగాహన రాహిత్యంతో అలా చేస్తా ఉన్నాము. ఇక నుంచి అయినా సరే అవగాహన చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలవుదామని శుద్ధమైన శాకాహారంతోనే పాలు పొంగళ్లతోనే మనం అమ్మవారిని కొలుచుకొని శాకాహారిగా జీవిస్తూ అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా, అట్లాగే అమ్మవారికి కూడా, పిరమిడ్ సొసైటీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేశారు. మరి పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు శ్రీ ఐటీసీ రెడ్డి గారు, అట్లాగే భూపతి రాజు గారు తెలంగాణ రాష్ట్రం నుంచి, అలాగే సాగర్ నుంచి సతీష్ గారు, మరి నేను మరి గుంటూరు జిల్లా పిరమిడ్ సేవాదళ నుంచి, మరి మంగళగిరి నుంచి కూడా వచ్చేస్తాం. ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ గ్రామ ప్రజానికానికి, గ్రామ నాయకులకి, అట్లాగే అమ్మవారికి కూడా మేము పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున కోటాను కోట్ల నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జై హో పాతలపాటి అమ్మవారికి, జై హో శ్రీ పాతపాటి అమ్మవారికి, జై హో శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారికి, జై హో శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారికి, అమ్మల కన్నా అమ్మవారికి, అమ్మల కన్నా అమ్మవారికి, జై హో ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, అహింసా జగత్ కి, ఆనంద జగత్ కి, ఆనంద జగత్ కి, ఆరోగ్య జగత్ కి, ఆరోగ్య మే రక్షితాం కాపాడదాం. ఆహారం కోసం ఏ జీవిని చంపు తినే హక్కు ఎవరికీ లేదు. హిందూ వినోదాల కోసం ఏ జీవిని చంపు తినే హక్కు ఎవరికీ లేదు. జంతు బలులు ఆపేయాలి. జై హో పితామహ పత్రిజీ. థ్యాంక్ యూ.